ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళు జీవితంలో వైసీపీ గెలవకూడదని కోరుకోవాలి. లేదు అంటే 2029 తర్వాత లేదా వైసీపీ 2034లో అధికారంలోకి వస్తే ఆ తర్వాతనైనా సరే ఈ ఫోటోలు రోజుకి 2 వేస్తారు. గ్యారంటీ. ఎవ్వడూ సహించరు. అదే బాలకృష్ణ సినిమాకి మేకలు తలలేయాలి లేదా, ఏకంగా కత్తులు ప్రదర్శనలు చేయట్లేదా? ఈవెన్ నిన్న నెల్లూరు దగ్గర కూడా చేయలేదా? దాన్ని ఆపితే అందరిది ఆపే. ఒక భూమిని కబ్జా చేశాడు, వాడిని తన్ని రోడ్డు మీద నడిపించామంటే ఒక అర్థం ఉంది. ఒక పేదవాడి ఇంటిని కూల్చి ఇంకొకడు పెద్దోడు కట్టుకున్నాడు, వాడిని తన్ని ఇలా చేశారంటే ఒక అర్థం ఉంది. ఇలాంటి చోట కార్యకర్తలాడు ఇలాంటి వాళ్ళని ఇలా కొట్టి అదేదో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఇట్లా అమాయకుల్ని లేకపోతే చిన్న చితక వాళ్ళని తీసుకెళ్లి చేయలేదు. దుర్మార్గులు వెంటాడాడు. ఇక్కడ దుర్మార్గులు వెంటాడడం చేత కావట్లేదు, ఇంకా దుర్మార్గం చేస్తున్నాం మెడికల్ కళాశాలలో దోచిపెట్టేసేసి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదని యజ్ఞాలు యాగాదులు పూజలు చేయించుకోవడం బెటర్. పొరపాటును వచ్చాడంటే మాత్రం ఈ ఫోటోలు రోజుకి 4 వస్తాయి.